ఇప్పుడు ఏకకాలమునందు ఇద్దరిని రక్షించాలి. ఒకటి ప్రహ్లాదుణ్ణి రక్షించాలి. అంతటా ఉన్నాడు విష్ణువు, అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడా లేడంటున్నాడు హిరణ్యకశిపుడు. ఒకవేళ రావడం అన్నది జరిగిందనుకోండి, తనకి అత్యంత భక్తుడైన వాళ్ళల్లో ఒకడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన మాట నిజం కావాలి. బ్రహ్మగారిచ్చిన మాట నిజం కాలేదనుకోండి, భగవంతుడిచ్చిన వరం వమ్మైపోయిందన్న మాట వస్తుంది. అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. ఇక్కడ పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంటున్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు నిలబడితే అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఆయన అడగనటువంటి వరం, నరుడు కాదు సింహము కాదు, రెండు కలిపి నరసింహమయ్యాడు.